గోవులు అప్పుడే మాఘమాసంలో చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తూ ఉంటుంది. మనకి చలికాలం సామెతలుగా సంక్రాంతికి సంకల్లో చేతులు ఎట్టుకుంటారు, శివరాత్రికి శివశివాని వెళ్ళిపోతుంది అంటారు. తెలుగు సామెత అర్థమైతే ఋతువులన్నీ అర్థం అవుతాయి. మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది, చలికాలం వెళ్ళిపోతుంది, వేసవకాలం వస్తుంది. ఎప్పుడు వస్తుంది వేసవకాలం తెలుసా? మెరజు వేసవి రథసప్తమి దినమున శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతాడు. చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే నాకు చలి ప్రవేశించు నాగుల చవితి నాడు, దీపావళి తర్వాత వచ్చే చవితి నాడు చలికాలం ప్రవేశిస్తుంది. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. మనం చిక్కుడాకులో పరవాన్నం వండి సూర్యుడికి నైవేద్యం పెడతాం. అప్పటి నుంచి వేసవకాలం మొదలవుతుంది. ఆ వేసవకాలం వచ్చాక జీవులు, ముఖ్యంగా గోవులు ఎలా ఉంటాయంటే గేదె దున్నపోతు చర్మం కంటే ఆవు చర్మం సున్నితంగా ఉంటుంది. ఆ చిట్టిపోటి ఎండలకి తట్టుకోలేక చిట్లిపోయినట్టుగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే వాటిని కాస్త గోకుతూ ఉండాలి. అలా ఒళ్ళు చిట్టిపోటి ఎండ చీల్చేసినట్టుగా నా ఒళ్ళు చీల్చేస్తుందయ్యా అంటే వెంటనే వినాయకుడు అన్నాడు, చాలా గొప్ప ఉపమానం చెప్పారు తాతగారు.